ప్రియమైన సహోదరి సహోదరులారా, లేవ్యాకాండం 19వ అధ్యాయం 2వ వచనం ఏమంటున్నాడంటే, యెహోవానకు నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండాలి అంటున్నాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు దేవుని నమ్మిన వాళ్ళందరూ పరిశుద్ధులుగానే ఉండాలి. మన మాటలోనూ, మన చూపులోనూ, మన తలంపులోనూ, మన ఆలోచనలోనూ, మన క్రియల్లోనూ, మనం వెళ్ళే చోట్లోనూ, మన చదివే పుస్తకాల్లోనూ, మనం ఏం చూసినా ఏమి విన్నా అన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలి. అది దేవుని యొక్క లక్షణము. ఆ దేవుని నమ్మినటువంటి వాళ్ళు కూడా అలాగనే ఉండాలని దేవుని యొక్క కోరిక చెప్తూ, మీలో ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడాలా అని అన్నాడు. అనగా కుటుంబ వ్యవస్థను గురించి చెప్తుంటున్నాడు. అనగా మనం మొట్టమొదటి దేవునికి భయపడాలా, తర్వాత బిడ్డలనే వాళ్ళు కూడా తల్లిదండ్రులకు భయపడాలా. నేడు భయపడటం లేదు, ఎందుకంటే దేవుని దగ్గరికి వాళ్ళని తీసుకొని రావటం లేదు, దేవుని గురించి వాళ్ళకి మనం చెప్పటం లేదు. అందుకనే పిల్లలు దేవుని యొక్క మాటలు వినలేకపోతున్నారు. మీరు దేవుని దగ్గరికి బిడ్డలు తీసుకొని రండి, యవనస్తులను కానీ అందరూ తీసుకొని రండి, దేవుని మాట